హైదరాబాద్ పోలీస్ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు నగర నూతన పోలీస్ కమిషనర్ సజ్జనార్. తనకు హైదరాబాద్ సిపిగా బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ప్రజలకు చేరువైనట్లుగానే పోలీస్ కమిషనర్గాను బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. సిటీ ఆఫ్ సేఫ్టీగా హైదరాబాద్ను మారుస్తానంటున్న సజ్జనార్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆర్టీసీ ఎండీగా విశేష సేవలు అందుకున్నారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ యూనిఫామ్స్ డ్రెస్ వేసుకొని ప్రజలకు సేవలు అందించనున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు సజ్జనార్ సార్ ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? దాదాపు 4 ఏళ్ల తర్వాత, అంటే సైబరాబాద్ కమిషనర్ తర్వాత ఆర్టీసీ ఎండీగానే చాలామంది ప్రజలకు కనిపించారు. ఇప్పుడు ఏ విధంగా ఉంది ఫీలింగ్? సంతోషంగా అనిపిస్తుంది. సో మొదటిగా నాకు అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా ఒక పెద్ద బాధ్యత. డెఫినెట్లీ వచ్చే రోజు హైదరాబాద్ పోలీసు మీ పోలీసు ప్రజల కోసము ఉన్నారని చెప్పి ఒక హామీ ఇస్తూ మనం అందరు కూడా ఈ ఒక హైదరాబాద్ సిటీని సిటీ ఆఫ్ పర్ల్స్ అన్నారు, కానీ మనం సిటీ ఆఫ్ సేఫ్టీగా చేయడానికి అందరు కృషి చేయడానికి మనము చేస్తాను. ప్లస్ అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నావు, కొన్ని ఛాలెంజెస్ ఉన్నావు. డెఫినెట్లీ ఆ ఛాలెంజ్ కూడా అధిగమించి ఈ ఒక హైదరాబాద్ సిటీని సేఫ్ సిటీగా తీర్చిదిద్దాం. సార్, హైదరాబాద్ అంటే అటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతోటి హైదరాబాద్కు సంబంధం ఉంటుంది. ఎక్కడే సంఘటన జరిగినా హైదరాబాద్కి లింక్ కనిపిస్తుంది. సో అట్లాంటి హైదరాబాద్కి కమిషనర్గా మీకు ఉండేటువంటి ఛాలెంజ్ ఏంటి? సో ముఖ్యంగా మనము చూస్తుంటే సైబర్ క్రైమ్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. దాని తోడుగా ఎకనామిక్ ఆఫెన్సెస్, ఇంకా సమాజానికి, దేశానికి, మన యూత్కి ముప్పు డ్రగ్స్ పైన పోరాడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ డ్రగ్స్ పైన చాలా ఉక్కుపాదం మోపింది. సపరేట్ ఒక ఆర్గనైజేషన్ని తీసుకొచ్చి మనము ఈగల్ అని చెప్పి పెట్టడం జరిగింది. సో అది కూడా అంతకుముందున్న ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం బాగా స్ట్రెంథన్ కావడం జరిగింది. సో ఒక డీజీ స్థాయి అధికారి ఉండి అక్కడ పనిచేయడం జరుగుతుంది. వాళ్ళతో అందరితో కోఆర్డినేట్ చేసి, అదేవిధంగా మీరు అన్నట్లు వేరే స్టేట్స్ కూడా కోఆర్డినేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్లీ అక్కడ కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి, ముఖ్యంగా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. పాత అఫెండర్స్ ఎవరు ఉన్నారు, మళ్ళీ కొత్తగా ఎవరు తయారవుతున్నారు, వాళ్ళు డాటా బిల్డ్ చేసి వాళ్ళ పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఆ నిఘా పెట్టిన తర్వాత వాళ్ళు ఏ కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ ప్రాసిక్యూషన్, వాళ్ళ కన్విక్షన్ వచ్చే విధంగా మనం చేస్తేనే మనము విజయం అయినట్లు. అదేవిధంగా యూత్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో అవేర్నెస్ క్యాంప్ తీసుకొస్తాను. సార్, ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో హైదరాబాద్ శాంతి భద్రతలు అనేటువంటి చాలా ముఖ్యం. ఎవరు ఏ రాజకీయ పార్టీ అయినా హైదరాబాద్లో శాంతి భద్రతలు దెబ్బతింటే రాష్ట్ర రాజకీయాల మీద ఎఫెక్ట్ చూపుతుంది అనేటువంటి విధంగా మాట్లాడతారు. ముఖ్యంగా ఇక్కడ 3 కమిషనరేట్లు ఉంటాయి: రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇరు కమిషనరేట్లతో ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోబోతుంది? డెఫినెట్లీ వచ్చే రోజు మనం ఇప్పుడు, ఎందుకంటే అంతకుముందు ఒకటే కమిషనర్, లాస్ట్ 20 years నుంచి కొంచెము 3 కమిషనరేట్స్ కావడం జరిగింది. డెఫినెట్లీ వాళ్ళతోని రెగ్యులర్ మీటింగ్స్ పెట్టడము, మనం బార్డర్ మీటింగ్స్ పెట్టడము, అదేవిధంగా క్రిమినల్స్ కూడా ఆ సైడ్ ఎవరున్నారు, ఈ సైడ్ ఉన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడము. డెఫినెట్లీ వచ్చే రోజు వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి మనము డెఫినెట్లీ ఎటువంటి సమస్య లేకుండా ఒక మంచి శాంతి భద్రత కాపాడడానికి మా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ కూడా చాలామంది ఇక్కడ కూడా ఉంటూ అక్కడ చేస్తారు, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారు. ఎవరు ఏం చేసినా డెఫినెట్లీ వాళ్ళపైన కూడా చాలా ఉక్కుపాదం మోపుతాను. సార్, దిశ లాంటి సంచలన కేసు తర్వాత సైబరాబాద్ నుంచి తర్వాత ఆర్టీసీకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ యూనిఫామ్ సర్వీస్ రాబోతున్నారు. వామో సజ్జనార్ వస్తున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ చాలా మందిలో రౌడీ షీటర్స్ కలిగింది. సో ప్రజలకు ఏం చెప్తారు? ఇట్లా ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది హైదరాబాద్ పోలీసు మీ పోలీసు, ప్రజల కోసం పనిచేసే పోలీసు. సో ముఖ్యంగా ప్రజలను కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఏమాదిరి సమస్య ఉన్నా, మీకు ఏం సమాచారం తెలిసినా, మీకు ఏం సంశయాస్పద యాక్టివిటీస్ తెలిసినా మీరందరూ కూడా ప్లీజ్ కాంటాక్ట్ అస్. దగ్గరున్న పోలీస్ స్టేషన్ కావచ్చు, మీరు ఇమీడియట్లీ నా దృష్టి కూడా తీసుకురావాలి, నాకు కూడా డైరెక్ట్లీ కలవచ్చు. అది కూడా ఒక సిస్టమ్ పెడతాను. సో మీకోసం పని పోలీసు మీరందరూ కూడా సహకారం కోరుతున్నాను. ఎందుకంటే అందరూ కూడా ఈ హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. రైట్. ఏదైతే హైదరాబాద్ సిపిగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, అలాగే ప్రజలు కూడా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలను వెంటనే తన దగ్గరికి తీసుకొస్తే పరిష్కారం చూపే విధంగా పనిచేస్తామని చెప్పి హైదరాబాద్ సిపిగా చార్జ్ తీసుకోబోతున్నటువంటి సజ్జనార్ చెప్తున్నారు. విజయనగర్ కుశాల్తో సాగిన సాక్షి హైదరాబాద్.